నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల్లో 15% అంటే దాదాపు 1400 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది స్పైస్ జెట్. తమ టర్న్ అరౌండ్ ఖర్చులు తగ్గించుకునే వ్యూహంలో భాగంగా లాభదాయక వృద్ధి సాధించడం, భారతీయ విమానయాన పరిశ్రమలోని అవకాశాలను ఉపయోగించుకునేందుకు తమను తాము నిలబెట్టుకోవడం కోసం స్పైస్ జెట్ హేతుబద్ధీకరణ సహా అనేక చర్యలు ప్రారంభించిందని, దీని ద్వారా ఏడాదికి 100 కోట్ల వరకు ఆదా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉద్యోగులకు సమయానికి వేతనాలు చెల్లించలేనంత ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చవక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కొలువుల కోత మొదలుపెట్టింది. స్పైస్ జెట్ గత కొన్ని నెలలుగా వేతనాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. జనవరి నెల జీతాల కోసం ఇప్పటికీ కొందరు ఎదురు చూస్తూనే ఉన్నారు. 2000 కోట్ల నిధుల కోసం సంస్థ ప్రయత్నాల్లో ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు. స్పైస్ జెట్లో ప్రస్తుతం 9000 మంది ఉద్యోగులున్నారు. 30 విమానాలు నిర్వహిస్తోంది. వేతనాల కోసం 60 కోట్లు ఖర్చు చేస్తుండగా దానిని తగ్గించుకునే వ్యూహంలో స్పైస్ జెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు తొలగింపు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. 2019లో స్పైస్ జెట్ 118 విమానాలు, 16,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దాని సమీప ప్రత్యర్థి ఆకాష్ ఎయిర్ 3,500 మంది ఉద్యోగులతో 23 విమానాలు నిర్వహిస్తోంది. దేశీయ విమాన మార్కెట్లో దాదాపు 4% వాటాను కలిగి ఉంది.